నీట్ పేపర్ లీకేజ్ విషయమై మన కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తూ మోడీ గారిని విమర్శించడానికి మన కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక మంచి మాట వాడారండి. అదేంటంటే రాజ్యమా ఉలికిపడు అని. అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ ఉలికిపడి లేవండే, మన మోడీ గారు దేశానికి ఎంతో అన్యాయం చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఆయన అన్న మాటలు అనమాట. కానీ ఒకవేళ ఆ పేపర్ లీకేజ్ అయితే గనక మోడీ గారికి ఏమన్నా ఉపయోగం ఉంటుందండి? కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడడం అనేది ఆయన ఏమనాలో మనకు అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళ తండ్రి గారి ప్రభుత్వంలో ఏమన్నా ఒక్క పేపర్ కూడా లీక్ అవ్వకుండా చూసుకున్నారా? ఎన్ని పేపర్ లీక్ అయ్యో మీకు తెలీదా? అన్ని తప్పులు మన దగ్గరే ఉంటాయి. మళ్ళీ కానీ ఇంకోరిని విమర్శించాలంటే ఎంతో ఆనందం అనమాట. మనం ఏం తప్పు చేయలేదా? రామారావు గారు చెప్పండి. మీరు ఎన్నో లీకేజీలు చేశారు మీ ప్రభుత్వంలో, అన్ని లీకేజీలు జరిగినా ఎవరో పెద్దగా స్పందించలేదు. మీ దగ్గర ఏ తప్పులు లేకుంటే కనుక ఇంకొకరిని విమర్శించండి, తప్పులేదు. ఇది కేవలం మోడీ గారే చేశారు, మోడీ గారు దగ్గరుండి చేయించారు అన్న విధంగా మీరు చెప్పడం, దీన్ని రాజకీయాలు చేయడానికి ప్రయత్నించడం చాలా చాలా చీప్గా ఉందండి. కొంచెం తెలుసుకోండి సార్.